హాయ్ అండి అందరికీ. ఎస్ఎస్‌సి స్టాఫ్ కలెక్షన్ కమిషన్ ద్వారా మనకి ఢిల్లీ పోలీస్ సర్వీస్ విభాగంలో పనిచేయడానికి సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్‌కి సంబంధించి 7,565 పోస్టులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. ఈ యొక్క ఉద్యోగాలకు మీరు అప్లై చేయడానికి సంబంధించి అక్టోబర్ 31వ తేదీ వరకు తేదీ పెంచడం జరిగింది. మగవారికి సంబంధించి 4,408 పోస్టులు, మరి ఆడవారికి సంబంధించి 2,496 పోస్టులు ఉన్నాయి. ఎవరైతే సెలెక్ట్ అయ్యారో అటువంటి వారందరికీ కూడా 22,000 నుంచి 70,000 మధ్యలో జీతాలు ఉంటాయి. ఈ జాబ్‌కి సంబంధించి ఎంపికలో భాగంగా కంప్యూటర్ ఆధార పరీక్ష ఉంటుంది. ముందుగా తర్వాత ఫిజికల్ ఈవెంట్స్ మరియు ఫిజికల్ మెజర్‌మెంట్ చెక్ చేసుకొని అప్పుడు మాత్రమే జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 30 సంవత్సరాల వయసు కలిగి ఉన్నటువంటి వారందరూ కూడా హ్యాపీగా అప్లై చేసుకొని వెసులుబాటు ఇవ్వడం జరిగింది. కావున అవకాశం ఉన్న వారందరూ కూడా అప్లై చేసుకోండి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సంబంధించి కానిస్టేబుల్ ఉద్యోగం మీకు కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా మనం చూసుకున్నట్లయితే 7,565 పోస్టులకు సంబంధించి కానిస్టేబుల్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు ఉద్యోగాలు విడుదల చేశారు. ఇందులో ఆడవారికి ప్రత్యేకంగా, మగవారికి ప్రత్యేకంగా వేకెన్సీస్ ఉన్నాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఉద్యోగాలకు సంబంధించి 22,000 నుంచి 70,000 మధ్యలో మీకు జీతం ఉంటుంది. ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ముందుగా కంప్యూటర్ విధానంలో ఒక పరీక్ష పెడతారు. అయిపోయిన తర్వాత ఫిజికల్ మెజర్మెంట్స్ అనేవి చెక్ చేస్తారు. అందులో కూడా క్వాలిఫై అయిన ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉంటాయి. అందులో మీకు రన్నింగ్ ఇవ్వబడి ఉంటుంది. అది కూడా ఎస్ఎస్సి వారికి సంబంధించి అధికారిక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసుకొని అక్కడ వివరంగా ఉన్నటువంటి నోటిఫికేషన్ వివరాలు చెక్ చేసుకొని ఈజీగా అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించి నోటిఫికేషన్ మొత్తం ఇక్కడ నేను క్లియర్గా మీకు చూపిస్తాను. ఇది చాలా పెద్ద నోటిఫికేషన్ అనేది ఉంది. 70 పేజీలు ఉందండి. కాబట్టి మీకు ముందుగా కొద్ది ఇంపార్టెంట్ అన్నీ కూడా మీకు ముందుగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేసి జరిగింది. ఇక్కడ చూసుకున్నైతే మనకి జనరల్ రిజర్వేషన్స్ అన్నీ కూడా ఇక్కడ టేబుల్ రూపంలో ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తే అంతా క్లియర్గా మీకు ఉంటుంది. ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 70 పేజీలు ఉంది. ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇంటర్మీడియట్ నుంచి క్వాలిఫికేషన్స్ ఇవ్వడం జరిగింది. నిరుద్యోగ యువకులు కూడా ఎవరు కూడా ఈ అవకాశాన్ని వదులుకోకండి. చాలా మంచి నోటిఫికేషన్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా ఢిల్లీ పోలీస్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు అండి. ఇక్కడ రిజర్వేషన్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వారికి 5 ఇయర్స్ వెసులుబాటు ఉంది. ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఉంది. అలాగే ఎక్స్ సర్వీస్ మెన్స్కి ఉంది. స్పోర్ట్స్ పర్సన్స్ వారికి కూడా ఇవ్వడం జరిగింది. అన్ని రకాల కేటగిరీకి సంబంధించి రిజర్వేషన్ పెంచడం జరిగింది. అప్ టు 45 ఇయర్స్ వరకు కూడా రిజర్వేషన్ కేటగిరీ పెంచడం జరిగింది. ఎవరి కేటగిరీ వాళ్ళు చూసుకొని జాగ్రత్తగా నోటిఫికేషన్ చదివి అప్లై చేసుకోండి. ఇది ఒక అద్భుతమైన నోటిఫికేషన్. టైం అయితే అయిపోతుంది. అక్టోబర్ 31 వరకు పొడిగించారు. ఎవరైతే ఇప్పటివరకు అప్లై చేసుకోలేదో వారందరూ కూడా అప్లై చేసుకోండి. మంచి కెరీరు పొందడానికి మంచి అవకాశం. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్లో ఇది ఒక మంచి నోటిఫికేషన్ అండి. పోస్టులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. అన్ని రిజర్వేషన్లకు కూడా పోస్టులు అందుబాటులో ఉన్నాయి. మనకి ఇక్కడ ఎన్సీసీకి కూడా రిజర్వేషన్ వర్తించేటట్టుగా ఇచ్చాడు. అలాగే స్పోర్ట్స్ పర్సన్స్ కూడా కొంత రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. వాళ్ళ ఏజ్కి తగినట్టుగా వాళ్ళ ఫిజికల్ ఈవెంట్స్ కూడా ఉన్నాయి. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా అన్ని ఏరియాల్లో అందుబాటులో ఇవ్వడం జరిగింది. ఎగ్జామినేషన్ సెంటర్స్ కూడా మీరు నోటిఫికేషన్ ఓపెన్ చేసి క్లియర్గా చూడండి. ఇక్కడ జనరల్ నాలెడ్జ్ సంబంధించి 50 క్వశ్చన్స్ 50 మార్కులు, రీజనింగ్కి సంబంధించి 25 క్వశ్చన్స్ 25 మార్కులు. ఈ విధంగా మనకి ఎగ్జామినేషన్ సంబంధించి ప్యాటర్న్ కూడా క్లియర్గా ఇచ్చాడు. ఇక్కడ చూసుకుంటే ఫిజికల్ ఈవెంట్స్ ఏజ్ బట్టి కూడా మనకి ఇవ్వడం జరిగింది. 30 ఇయర్స్ లోపు అయితే 6 మినిట్స్లో 1600 మీటర్సు. అలాగే అబవ్ ఏజ్ ఉన్న వాళ్ళకి టైం పెంచాడు. 7 మినిట్స్ 8 మినిట్స్ ఉంది. అలాగే లాంగ్ జంప్ కూడా ఏజ్ బట్టి ఉంది. హై జంప్ కూడా ఏజ్ బట్టి వాడు మనకి ఇవ్వడం జరిగింది. అలాగే లేడీస్కి సంబంధించి కూడా 30 సంవత్సరాల వరకు 8 మినిట్స్ ఇచ్చాడు. అలాగే లాంగ్ జంప్ హై జంప్ కూడా కొంత టైం పెంచడం జరిగింది. ఇక్కడ క్లియర్గా చూడండి. 30 నుంచి 40 సంవత్సరాలు, అబోవ్ 40 సంవత్సరాల వారికి టైము ఎక్స్ట్రా కేటాయించడం జరిగింది. కాబట్టి ఆడవారికి మగవారికి వేరువేరేగా సెలక్షన్ ఉంటుంది. వాళ్ళకి పోస్టులు కూడా వేరేగా కేటాయించడం జరిగింది. కాబట్టి ఎవరు కూడా ఇటువంటి అద్భుతమైన నోటిఫికేషన్ని మిస్ చేసుకోకండి. మీ ఫ్రెండ్స్కి ఇది ఫార్వర్డ్ చేయండి. మీరు అప్లై చేసుకుని ఉంటే మీ ఫ్రెండ్స్కి కూడా తెలియజేయండి. మీరు అప్లై చేయకపోతే ఇమీడియట్గా ఒకసారి నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. మొత్తం చదువుకొని అప్లై చేయండి.
10 మందికి సహాయం చేసిన వారు అవుతారు. ఇక్కడ మనం ఆన్‌లైన్ అప్లై చేసే విధానం కూడా క్లియర్‌గా ఇచ్చాడు. మనకి వన్ టైమ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ పెట్టాడు. మన ఓటీపీ ద్వారా మనం ఫిల్ చేసుకోవచ్చు. చూడండి చాలా క్లియర్‌గా మొత్తం నోటిఫికేషన్ మొత్తం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. ఆన్‌లైన్ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది ఇన్‌స్ట్రక్షన్స్ ముందు చదివి తర్వాత మాత్రమే ఆన్‌లైన్ అప్లికేషన్ నింపండి. మొత్తం ఇన్‌స్ట్రక్షన్స్ చాలా క్లియర్‌గా ఇవ్వడం జరిగింది. కాబట్టి అందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించి విజయం సాధిస్తారని మరీ కోరుతున్నాం. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి ఫార్వర్డ్ చేయండి. వాళ్ళకి కూడా ఉపయోగం పొందిన వారు అవుతారు. వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.